హాయ్ హలో ఈరోజు మిమ్మల్ని మాతో పాటు మరొక ప్రదేశానికి తీసుకువెళ్తానండి. ఇది బెంగళూరు నుంచి 195 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అరుణాచలము. మేము మార్నింగ్ 5 o'clock బయలుదేరామండి. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయింది. చూసారా, రమణ మహర్షి ఆశ్రమము టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఆహ్లాదంగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంది. మనం అనుకుంటే అరుణాచలం వెళ్ళలేమంట. ఆ దేవుని పిలుపు ఉంటేనే మనం అరుణాచలం చేరుకోగలమంట. చూసారా, మేము నార్త్ గేట్ నుండి అయితే ఎంటర్ అయ్యామండి. అక్కడే కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ చూస్తే మేము ఫ్రీ దర్శనానికి లైన్లో నిల్చొని క్యూలో వెళ్తున్నామండి. కొంచెం జనం రష్గానే ఉన్నారు ఎర్లీ మార్నింగ్ కావటంతో. సో మేమైతే క్యూలో నుండి వెళ్తూ ఉన్నాము. అరుణాచలం పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం అండి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, ఆచలం అనగా కొండ, ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాపములను హరించినదని కూడా అర్థం. తిరువన్మలై అని కూడా అంటారండి అరుణాచలాన్ని. తిరు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థము. ఇక్కడ ముందుగా మనం వినాయకుడిని అయితే దర్శించుకుందామండి. చూసారా ఎంత పెద్ద వినాయకుడు ఉన్నారు. మనకి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే మనం వినాయకుడిని దర్శించుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి దర్శనానికి దారి ఉంటుందండి. ఇక్కడ చూసారా బోర్డు, దర్శనానికి దారి అని, ఫ్రీ దర్శనానికి కన్నడ, తెలుగు, ఇంగ్లీష్లో రాశారండి. సో ఇలా క్యూ ద్వారా మనమైతే దేవుని దర్శనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనము. కానీ లోపల కెమెరా నాట్ అలౌడ్. దర్శనం నుండి బయటికి రాగానే మాకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే కనిపించిందండి. కొంచెం ఓల్డ్గా ఉన్న ముసలి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఆ వెహికల్ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ సరౌండింగ్స్ చూస్తే ప్రాంగణాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ గోపురాలు కూడా, ఇది అమ్మవారి టెంపుల్, అమ్మవారు ఉంటారనమాట అక్కడ. ఈ గోపురాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు చాలా పెద్ద ప్రాంగణం. ఒక్క రోజులో చూడాలంటే అరుణాచలం చూడలేమన్నమాట. సో ఇక్కడ లోపల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి, మనం అన్నీ చూసుకోవచ్చు. అరుణాచలం అనగా మనకి మొదటగా గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ. ఇక్కడ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయడం ప్రత్యేకం. అందులోని కార్తీక పౌర్ణమికి మరింత ప్రత్యేకం. కానీ ఇప్పుడు అందరూ ఎప్పుడు వెళ్ళిన గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నారు. గిరి ప్రదక్షిణ అంటే అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉంటారు. ఎవరైతే పాదరక్షకులు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. గిరి ప్రదక్షిణ వేళ ఏం చేయాలంటే, అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే వారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఇక్కడ చూసారా, ఒక చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ చెట్టుకి కూడా ఒక కథ అయితే ఉందండి. ఇక్కడ సిద్ధు పురుషులు అనే వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఇక్కడ దర్శనం ఇవ్వటానికి ఇలా బల్లి రూపంలో ఉన్నారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఎవరైతే తమ కోరికను కోరుకొని ఈ చెట్టుకు ఎదురుగా ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుందన్నమాట, తలుచుకొని 5 సిద్ధు గురువుల్ని చూస్తారో వాళ్ళకి అనుకున్నది నెరవేరుతుందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మీరు కూడా తీక్షణంగా చూస్తే ఆ సిద్ధు గురువులు కనిపిస్తారు ఈ వీడియోలో. ఒకసారి తీక్షణంగా ఆ శివనామస్మరణ స్మరిస్తూ చూడండి, మీకు ఆ సిద్ధు పురుషులు కనిపిస్తారు. అమ్మవారి దగ్గర చూడండి, దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాము. అక్కడ చూసారా, అదే సిద్ధు పురుషులు అని నమ్ముతారనమాట. అయితే అలాంటివి 5 ఉంటాయి. ఆ 5గురిని చూసినట్లయితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మేము ఆ 5 సిద్ధు పురుషుల్ని చూడటానికైతే చాలా సమయం అయితే పట్టిందండి. ఎందుకంటే ఈ చెట్టులోనే కలిసిపోయి ఉంటాయి అన్నమాట, మనకు కనిపించవు తీక్షణంగా చూస్తేనే. కానీ ఇక్కడ చూసారా, ఈ చెట్టులోని కూడా ఒక సిద్ధ పురుషులు కనిపిస్తారు. తీక్షణంగా చూడండి, చూసారా, దగ్గర నుంచి కనిపిస్తున్నారు. సో ఇలా మేమైతే ఆ 5గురిని చూసామండి. చూసి దర్శించుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాము.
ఈ ప్రాంగణం చాలా పెద్దదండి. అసలు చాలా చూడటానికి ఉంటాయన్నమాట. ఒక్క రోజుతో అయ్యేదైతే కాదు. చాలా అంటే చాలా పెద్దది. అక్కడికి కిందకి వస్తే మనకి ప్రసాదం కౌంటర్ అయితే కనిపిస్తుంది. చూసారా? ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకోవడానికి వెళ్దాం రండి. అక్కడ ఒక చిన్న నంది కూడా ఉంది చూసారా? ఇంకొక పెద్ద నంది కొంచెం ముందు గోపురంలో ఉంటుంది. మేము నార్త్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం కాబట్టి రాజగోపురము మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాలేదు కాబట్టి అది మీకు కనిపించదు అన్నమాట ఈ వీడియోలో. సో మేము లోపల నుంచి బయటికి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఒక చిన్న నంది అయితే ఉంటుంది. దీనికన్నా పెద్ద నంది ఇంకొక ముందు రాజగోపురం ముందు ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడు మనకి ప్రసాదం కౌంటర్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి నందికి కూడా నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంది. మీరు చూసుకుంటే ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ప్రసాదం తీసుకునేక మేమైతే ఇంకొక గోపురం దాటుకొని బయటికైతే వెళ్ళామండి. మనం గోపురాలు చాలా ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటుంది. అసలు అరుణాచలం మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఎంత బాగా అనిపిస్తుందంటే మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఈ దేవాలయాన్ని ఒక్కసారన్నా చూడాలండి. మనస్ఫూర్తిగా ఆ శివనామస్మరణ చేసుకుంటే అక్కడ కలిగే ఆనందమే మాటల్లో చెప్పలేమన్నమాట. చాలా ప్రశాంతతతో కూడిన ఆనందం మనకు అక్కడ కలుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక రాజగోపురం అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చిన వాళ్ళు ఈ గోపురం దాటుకొని వస్తారు. అక్కడ చూసారా శ్రీ పాతాళలింగం అని ఉంది. రమణ మహర్షి గారికి అక్కడే జ్ఞానోదయం అయిందని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అక్కడే ఒక పెద్ద నంది కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇది ఎంట్రన్స్. మనము లోపల నుంచి బయటకు వస్తున్నాం కాబట్టి అది మెయిన్ రాజగోపురం అన్నమాట. మీరు చూస్తే అసలు గోపురాలు ఎంత అందంగా ఉంటాయంటే ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఇది ఒక నందండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆర్కిటెక్చర్ కూడా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అరుణాచలము ఎంత చూసినా చూసేది కొద్దీ చూడాలనిపిస్తుంది. లోపల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. మనం నిదానంగా చూసుకుంటే బాగుంటుంది. చూసారా దగ్గర నుంచి కనిపిస్తుందా శ్రీ పాతాళలింగము. అలా లోపలికి వెళ్ళాలన్నమాట. కెమెరా నాట్ అలౌడ్. అక్కడ చాలామంది మెడిటేషన్ కూడా చేసుకుంటారు. అక్కడ లోపలికి మెట్ల ద్వారా కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీగా వెళ్ళండి వచ్చిన వాళ్ళు. చాలామంది మిస్ అవుతూ ఉంటారు పాతాళలింగాన్ని దర్శించుకోవడం. సో ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా దర్శించుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే నార్త్ గేట్ వైపుగా వెళ్తున్నాము. ఎందుకంటే కార్ పార్కింగ్ అక్కడే పెట్టాం కాబట్టి. సో ఇది నార్త్ గేట్ ఎంట్రన్స్ అండి. సో మళ్ళీ మేము బయటికి వెళ్ళేది కూడా ఆ నార్త్ గేట్ నుంచే బయటికి వెళ్తున్నాము. ఎవరైనా పార్కింగ్ చేసుకోవాలి అనుకుంటే నార్త్ గేట్ సైడ్ అయితే పార్కింగ్ అవైలబుల్లో ఉంటుందండి. అదే ఈస్ట్ గోపురం సైడ్ అయితే అస్సలు పార్కింగ్ ఉండదు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో ఎవరైనా బై వెహికల్లో వస్తే మాత్రం నార్త్ గేట్ వైపుకి వెళ్తే మీకు పార్కింగ్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అసలు ఎంతెంత పెద్ద గోపురాలండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మాటల్లో వర్ణించలేనంత బాగా ఉంటుందన్నమాట. అసలు కంపల్సరిగా మన జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాలండి ఈ టెంపుల్ని. ఇక్కడ మేము స్టే చేసిన హోటల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి ఆలయ హోటల్ అనమాట. ఇది ఈశాన్యలింగం పక్కన ఉంటుంది. ఇది తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ ఇదనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ సాటర్డే సండే పౌర్ణమి టైంలో అయితే చాలా ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అండి వీళ్ళ వెబ్సైటు. కానీ చాలా నీట్గా ఉంటుంది. కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. ఇది అటాచ్డ్ వాళ్ళ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఇబ్బంది పడకూడదు అనుకుంటే ప్లాన్ ఉంటే ముందుగానే బుక్ చేసుకుంటే రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అప్పటికప్పటికంటే కొంచెం కష్టం. ఇక్కడ చూసారా మీరు అరుణాచలంలో ఫేమస్ అయిన టోపీ అమ్మ అన్నమాట. ఆ అమ్మగారి దర్శనం కూడా మాకు బాగానే జరిగింది. ఆవిడ గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, చాలాసార్లు చేస్తారని చెప్తారు.
ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం గుండా మనం 3 సార్లు బయటకు వచ్చినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా తగ్గిపోతాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి. అంతేకాకుండా ఈ మోక్ష మార్గం ద్వారా రావటం వల్ల మనకి మోక్షం లభిస్తుందని కూడా చెబుతారు. చాలా చిన్నగా సన్నగా ఉంటుందండి, అసలు రాగలమా అని భయపడతాం. కానీ ఎంత లావుగా ఉన్నా కూడా ఈ మోక్ష మార్గం నుండి ఈజీగా వచ్చేస్తున్నారు. కాకపోతే ఆ దేవుడి మీద పూర్తి నమ్మకం, మన మీద నమ్మకం ఉండాలండి. అలా ఉండి ప్రయత్నిస్తే కంపల్సరిగా మనమైతే దీని నుంచి బయటకు వస్తాము. అదిగోనండి కనిపిస్తుంది కదా, అదే అన్నమాట అరుణగిరి. ఆ అరుణగిరిని అరుణాచలేశ్వరుడిగా భావించి ప్రతి పౌర్ణమికి అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ప్రత్యేకం. కానీ ప్రతి ఒక్కరూ ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా కంపల్సరిగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఈవినింగ్ స్టార్ట్ చేసి మార్నింగ్లోగా కంప్లీట్ చేసుకుంటారు. అదే డే టైంలో అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కష్టంతో కూడిన పని కాబట్టి ఎక్కువ సాయంత్రం మొదలు పెడతారు. తెల్లవారులోగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. కానీ 14 కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ. చాలా అంటే చాలా పవిత్రంగా భావిస్తారు అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ. మేమైతే చేయలేదండి. సో మేము వెహికల్ ద్వారానే అక్కడ చుట్టూ ఉండే లింగాలు 8 లింగాలను దర్శించుకున్నాము. ఇది అక్కడ చూసారా, ఒకసారి అరుణాచలేశ్వరిని ఆ గోపురం ద్వారా దర్శించుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీకు కూడా ఆ అరుణాచలేశ్వర దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.